రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యానికి బీజేపీ వైఖరే కారణమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు. సామాజిక వెనుకబాటుతనంలో హిందువులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారన్న ఆయన వారికి బీసీల రిజర్వేషన్లలో 10% ఇస్తున్నట్లు వివరించారు. హైకోర్టు ఆదేశాల దృష్ట్యా ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ న్యాయ పరిశీలన పేరుతో జాప్యం చేస్తున్నారని ఆక్షేపించారు. బీజేపీ తమ బాధ్యత మరిచిపోయి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని ఎద్దేవా చేశారు. గ్రామాలలో ముస్లిం జనాభా 1% మించి లేదు. వీళ్ళు కల్పించబడిన 42% రిజర్వేషన్, వీళ్ళ పట్టణాలలో రిజర్వేషన్. ఏ సమాజం ఆధిక్యతతో ఉంటుందో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. మీరు వాస్తవాలను ఏది ఇస్తుందో వక్రీకరించి 9th షెడ్యూల్లో చేర్చడం జాప్యం చేయడంతో వీళ్ళ రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. స్థానిక సంస్థల్లో దేర్ ఇస్ నో కేటగరైజేషన్. వాస్తవాలు వక్రీకరింపజేయబడే విధంగా మరి భారతీయ జనతా పార్టీ మీ బాధ్యత నిర్వర్తించకుండా 9th షెడ్యూల్లో చేర్చడం మీ బాధ్యత. స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం కావడానికి ఎవరు కారకులు, ఎవరు బాధ్యులు? భారతీయ జనతా పార్టీ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా. 9th షెడ్యూల్లో చేర్చబడడం అనేది రాష్ట్రాలకు హక్కు. ఇది